హాయ్ మామ, స్టార్ట్ చేద్దామా? అయితే ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్ లాలో యూనిట్ 5లో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్కి సంబంధించింది చూద్దాం. అయితే ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేది మనం జర్మన్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నాం. దీన్నే వైమర్ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. అయితే ఈ కాన్స్టిట్యూషన్లో ఈ ఎమర్జెన్సీస్ అనేది పార్ట్ 18 ఆర్టికల్ 352 నుండి 360 మధ్యలో ఉన్న ఆర్టికల్స్ అనేది ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి చెప్తుంది. అయితే ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేది ఇట్లా 3 టైప్గా క్లాసిఫై చేసింది ఉంది. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, అది ఆర్టికల్ 352 చెప్తుంది. ఇంకోటి కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ, ఓకేనా, దీన్ని ప్రెసిడెంట్ రూల్ అంటారు, ఇది ఆర్టికల్ 356 చెప్తుంది. ఇంకోటి ఆర్టికల్ 360, ఇది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి చెప్తుంది. అయితే ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ గురించి చూద్దాం. అయితే నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఆర్టికల్ 352 గురించి చెప్తుందన్నాం కదా. అయితే ఈ ఆర్టికల్ 352 క్లాజ్ 1 ఏం చెప్తుందంటే ప్రొక్లమేషన్ అంటే ప్రకటన. ప్రెసిడెంట్ ఎప్పుడైనా ఏం చేస్తాడు, నేషనల్ ఎమర్జెన్సీ అనౌన్స్ ప్రకటన ఇస్తాడో దానికి సంబంధించిన వివరణ ఎక్కడ ఉంటుంది, ఈ క్లాజ్లో ఉంటుంది. అయితే ఈ నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఎలాంటి కేసెస్లో చేస్తాడు ఆయన? ఒకటి వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఆర్మర్డ్ రెబిలియన్. అయితే ఈ ఆర్మర్డ్ రెబిలియన్ అనే వర్డ్ కంటే ముందు దాని ప్లేస్లో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది ఉండేది. అయితే ఇందిరాగాంధీ 1975లో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది ఒకటి చూపించి తన నేషనల్ ఎమర్జెన్సీ విధించింది. అందుకని ఈ జనతా గవర్నమెంట్ 78లో 44th అమెండ్మెంట్తో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే వర్డ్ పెట్టారు, ఓకేనా. అయితే ప్రెసిడెంట్ ఎప్పుడు ప్రొక్లమేషన్ చేయొచ్చు? వార్ జరుగుతున్నప్పుడన్నా, జరుగుతుందని భావించినప్పుడైనా చేయొచ్చు. అయితే ఈ వారు ఎక్స్టర్నల్ అగ్రెషన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అంటాం. ఆర్మర్డ్ రెబిలియన్ ఏమంటాం? ఇంటర్నల్ ఎమర్జెన్సీ అంటాం, ఓకేనా. అయితే ఈ ఆర్టికల్ 352 క్లాస్ 2 ఏం చెప్తుంది? ప్రొక్లమేషన్ ప్రెసిడెంట్ ప్రకటించినప్పుడు ప్రెసిడెంట్ దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు, మేబీ మాడిఫైడ్ చేయొచ్చు అనే అంశము ఈ 352 క్లాస్ 2 అనేది చెప్తుంది, ఓకేనా. అయితే 352 క్లాస్ 3 ఏం చెప్తుంది? నేషనల్ ఎమర్జెన్సీ ప్రెసిడెంట్ వేయాలి అంటే ఒక క్యాబినెట్ అనేది రిటర్న్గా ప్రెసిడెంట్కి చెప్పాలా. అయితే 75లో సేమ్ మన తల్లి ఇందిరాగాంధీ ఏం చేసింది, ఇలాగే రిటర్న్లో ఏం చెప్పకుండా ప్రెసిడెంట్కి నేషనల్ ఎమర్జెన్సీ అనౌన్స్ చేసేయని చెప్పేసి చేసింది. అందుకే 44th అమెండ్మెంట్లో ఏం చేసిరంటే 352 క్లాస్ 3లో ఏముంది, రిటర్న్లో క్యాబినెట్ ఇస్తేనే ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తాడనమాట. అయితే ఎప్పుడైతే ప్రెసిడెంట్ అనౌన్స్ చేసిన ఎమర్జెన్సీ ఉంటుందో అది చేసింది అనేది పార్లమెంట్ అప్రూవ్ చెప్పాలి, అది కూడా 1 monthలో. దానికోసం ఏం చేస్తారు, ఈ 352 క్లాస్ 4 అనేది పెట్టారు. ప్రెసిడెంట్ అనౌన్స్ చేసిన ఎమర్జెన్సీని పార్లమెంట్ 1 monthలో, అది కూడా ఎట్లా, లోక్సభ రాజ్యసభ రెండు కూడా బోత్ ద హౌజెస్ అనౌన్స్ చేయాలి, అప్రూవ్ చేయాలి, ఓకేనా. ఇది 352 క్లాస్ 4 చెప్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 352 క్లాస్ 5 ఏం చెప్తుంది? ఎప్పుడైతే పార్లమెంట్ ప్రొక్లమేషన్ని కంటిన్యూస్ చేస్తుందో, యాక్సెప్ట్ చేస్తుందో, అది ఎప్పటి వరకు అవుతుంది? 6 months వరకు కంటిన్యూ అవుతుంది. అయితే ఆర్టికల్ 352 క్లాస్ 6 ఏం చెప్తుంది? ఏదైతే 6 months కంటిన్యూ అవుతుందో అది మళ్ళీ 6 months కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ ఇట్లా కంటిన్యూ చేసుకునేది ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా స్పెషల్ మెజార్టీ 2/3, ఓకేనా. బోత్ ద హౌస్లో ఉన్న లోక్సభ రాజ్యసభ రెండు కూడా 2/3తో యాక్సెప్ట్ చేస్తేనే ఈ 6 months అనేది ఎక్స్టెండ్ జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు 352 క్లాస్ 7 ఏం చెప్తుందంటే ఎమర్జెన్సీ ప్రెసిడెంట్ కంప్లీట్ ఇండియా అయినా, అంటే మన టెరిటరీ ఆఫ్ ఇండియా అయినా చేయొచ్చు, ఎనీ పార్ట్ ఆఫ్ ద స్టేట్స్ కానీ ఇండియా కూడా చేయొచ్చు.
అయితే ఏం చేసిరంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్లో ఇక్కడ ప్రెసిడెంట్ సో నేషనల్ ఎమర్జెన్సీని ఒక స్పెసిఫిక్ పార్ట్కి కూడా చేయొచ్చు అనేది అమెండ్ చేసారు. ఓకేనా. ఇప్పుడు ఆర్టికల్ 353 ఏం చెప్తుందో చూద్దాం. సో ఆర్టికల్ 353 ఏం చెప్తుందంటే ఈ ప్రొక్లమేషన్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందని చెప్తుంది. అయితే దీంట్లో ఆర్టికల్ 353A దేనికి చెప్తుందంటే సో ప్రెసిడెంట్ ప్రొక్లమేషన్ చేసినప్పుడు స్టేట్ గవర్నమెంట్ అనేది డిస్మిస్ కాదు, కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది ఏమవుతుందంటే ప్రెసిడెంట్ చెప్పినట్టు స్టేట్ వింటుంది. ఓకేనా. అది ఆర్టికల్ 353A చెప్తుంది. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ 353 క్లాస్ బి ఏం చెప్తుందంటే సో ప్రెసిడెంట్ స్టేట్ లెజిస్లేటర్లు అలాగే కంటిన్యూ అయ్యి ఈ లెజిస్లేటివ్ పవర్ పార్లమెంట్ తీసుకొని లా అండ్ ఆర్డర్ మొత్తం ప్రెసిడెంటే చూసుకుంటాడు. ఓకేనా. అది ఆర్టికల్ 353B చెప్తుంది. సో ఇప్పుడు ఆర్టికల్ 354 ఏం చెప్తుంది అనేది చూద్దాం. ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ ప్రొక్లమేషన్ ఉంటుందో సో అప్పుడు ఈ స్టేట్ సెంట్రల్ ఫైనాన్షియల్ రిలేషన్స్ ఎట్లా ఉండాలి అనేది ఆర్టికల్ 354 చెప్తుంది. యాక్చువల్ ఏంటంటే స్టేట్ సెంట్రల్ ఫైనాన్షియల్ రిలేషన్కి సంబంధించిన ఆర్టికల్స్ 363, 379 ఉంటుందన్నమాట. ఓకేనా. అయితే దీని ప్రకారం ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే సో ఫైనాన్షియల్ పవర్స్ అనేది ఆయనకి తగ్గట్టు చేస్తూ ఉంటాడు. కాకపోతే ఆయనకు నచ్చినట్టు చేసినంత మాత్రాన స్టేట్లో అది ఇంపోజ్ కాదు. సో ఖచ్చితంగా దాన్ని పార్లమెంట్ అనేది అప్రూవల్ చేయాలి. అదే ఆర్టికల్ 354 చెప్తుంది. ఓకేనా. అయితే ఇక్కడ ఆర్టికల్ 358 ఏం చెప్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఎప్పుడైతే నేషనల్ ఎమర్జెన్సీ అనౌన్స్ అవుతుందో ఆటోమేటిక్గా ఆర్టికల్ 19 సస్పెండ్ అవుతుంది. అది కూడా ఎప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ ఉంటేనే, అంటే వారు అండ్ అగ్రెషన్. ఓకేనా. సో అసలు ఆర్టికల్ 19లో ఉండే ఫండమెంటల్ రైట్స్ ఏంది గుర్తున్నాయా? ఒక్కసారి చూడండి. ఓకే. ఇవే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ. ఓకేనా. సో అండ్ సో అరే శేఖరా నీకే, శ్రీకాంత్ గారు నీకు కూడా చెప్తున్నా చూడు మళ్ళీ. ఓకే. ఇది అంటే ఆర్టికల్ 358 ఏం చెప్తుంది, ఎప్పుడైతే ప్రొక్లమేషన్ నేషనల్ ఎమర్జెన్సీ ఉంటుందో ఆర్టికల్ 19 క్లోజ్ అయిపోతుంది, అంటే సస్పెండ్ అవుతుంది. ఆర్టికల్ 358 చెప్పేదే అది, ఎప్పుడైతే ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతుంది. ఓకేనా. ఆర్టికల్ 19. సో ఆర్టికల్ 359 ఏం చెప్తుంది, సో ఆర్టికల్ 359 ఏం చెప్తుందంటే ఎప్పుడైతే నేషనల్ ఎమర్జెన్సీ ఉంటుందో మొత్తం కూడా ఫండమెంటల్ రైట్స్ అనేది సస్పెండ్ అవుతాయి. ఓకేనా. ఈ 2 ఆర్టికల్స్ మాత్రమే సస్పెండ్ కావు. ఒకటి ఏంది ఆర్టికల్ 20, ఇంకోటి 21. థ్యాంక్స్ మామా, బాబాయ్.